ఏకాదశి వ్రతానికి పాటించవలసిన నియమాలు ఏమిటి? ఏకాదశి వ్రతాన్ని చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ముందు దేనికోసం చేస్తున్నాము, ఏ ఏకాదశి రోజు మనం ప్రారంభిస్తున్నాము, దాన్ని బట్టి ఆ సంకల్పం వాళ్ళు చేసుకోవాలి. ఎప్పుడు? దశమి రోజే సంకల్పం చేసుకోవాలి. దశమి రోజు రాత్రి భోజనం చేయకూడదు, ఏకభుక్తంతో ఉండాలి. ఆ తర్వాత ఏకాదశి రోజు వాళ్ళు పూర్తిగా ఏ ఆహారం తీసుకోకుండా ఉండాలి. ఉదయాన్నే తలస్నానం చేసి దీపారాధన చేసి లక్ష్మీనారాయణులకి తులసి దళాలతో అర్చన చేసి ఆ తర్వాత వాళ్లకు ఉండేటువంటి సంకల్పాన్ని చెప్పుకోవాలి. హే భగవన్, ఈ కోరికతో నేను చేస్తున్నాను అంటే ఎవరెవరి కోరికలు వారికి ఉంటాయి కదా, ఆ కోరిక చెప్పుకుని అది ధర్మమైంది మాత్రమే కావాలి. అలాంటి కోరిక చెప్పుకుని నేను ఏకాదశి వ్రతాన్ని ఈ సంవత్సర కాలం చేస్తాను, ఎలాంటి అడ్డంకులు లేకుండా దీన్ని పూర్తి చేసేటువంటి అవకాశాన్ని అనుగ్రహించు అని చెప్పేసి దండం పెట్టుకోవాలి. ఆ రోజంతా కూడా నారాయణ నామం చేస్తూ ఉండాలి. సాయంత్రంగా మళ్ళీ సూర్యాస్తమయ సమయానికి స్నానం చేసి దీపారాధన చేసి విష్ణువుకు లక్ష్మికి అర్చన చేసి పూజ చేసి రాత్రంతా కూడా నిజానికి రాత్రి జాగరణ చేయాలి అని చెప్తూ ఉంటారు. అయితే ఒకే వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు చేయడం కొంచెం అసాధ్యమైనటువంటి విషయం. వీలైనంత వరకైనా కూడా రాత్రిపూట మేలుకుని ఆ నారాయణ నామాన్ని చేస్తూ ఉండాలి. మరునాడు ద్వాదశి ఘడియలు పోకుండా లక్ష్మీనారాయణులకి పునః పూజ చేసి ఆ తర్వాత తులసి దళాలతో అర్చన చేసి మహానివేదన చేసి ఎవరికైనా భోజనం పెట్టి ద్వాదశి ఘడియలు పోకుండా భోజనం చేయాలి. చాలామంది అడుగుతూ ఉన్నారు, ఏమండి మాకు మధుమేహం ఉంది, తర్వాత ఏదో థైరాయిడ్ ఉంది, ఇంకేదో మేము ఔషధాలు స్వీకరిస్తూ ఉన్నాము, మేము ఉపవసించలేము, మేము ఏమి చెయ్యాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏమిటంటే, ఇక్కడ ఒక వ్రతం కోసం మీరు ఏకాదశి వ్రతాన్ని చేస్తున్నారంటే ఒక అభీష్టం కోసం మీరు ఏకాదశి వ్రతాన్ని చేస్తున్నారు కాబట్టి నియమనిష్ఠులతో మాత్రమే చేయాలి. ఇక్కడ ముఖ్యంగా ఏమిటంటే ఏవైనా బలహీనతలు ఉంటే అవన్నీ కూడా పక్కన పెట్టాలి. అబద్ధం ఆడకూడదు, బ్రహ్మచర్యం చేయాలి, మద్యమాంసాలు పనికిరావు. అంటే చాలామందికి గుట్కా కానీ ఒక్కపొడి తినడం కానీ పాన్ తినడం కానీ ఒక అలవాటుగా ఉంటూ ఉంటుంది. ఎవరైనా తాంబూలం వేసుకుంటే అది భోజనం చేసిన దాంతో సమానం అవుతుందంటారు కాబట్టి తాంబూలాచరణం కూడా ఏకాదశి రోజు పనికిరాదు. ఎప్పుడు ఉపవాసం చేసినా కూడా పనికిరాదు, ఒక్కపొడి కూడా వేసుకోకూడదు. అయితే ఇక్కడ ఏమేం తినాలి ఏమేం తినకూడదు అనేటువంటి నియమాలు ఏమిటి అంటే, ఏం తినాలండి, మేము పూర్తిగా ఉండలేమండి, బీపీ డౌన్ అయిపోతూ ఉంటుంది, కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటామండి. ఇంకొకటి ఏమిటంటే ఉద్యోగంలో కూడా కొంతమందికి శారీరక శ్రమ ఎక్కువగా చేయాల్సినటువంటి అవసరం కానీ ఎక్కువ శ్రమించవలసినటువంటి అవసరం కానీ ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు మాకు ఆహారం లేకుండా ఉంటే కళ్ళు తిరిగి పడిపోవడం లాంటిది జరుగుతోందండి, ఏం చేయమంటారు అని అడుగుతూ ఉంటారు. నిజానికి వాళ్ళకి భక్తి చాలా ఉంటుంది, నియమనిష్టలతో చేయాలనే కోరిక కూడా ఉంటుంది, కానీ చేయలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మేము ఏమి చేయాలి? అలాంటి వాళ్ళు ఏమిటి అంటే కందమూలాలు తినవచ్చు అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. కందమూలాలను దేన్నంటాం మనం? భూమి లోపల పండేటువంటి వాటిని. ఆ భూమిలో పండేటువంటి వాటిలో కూడా ముల్లంగి మాత్రం నిషేధంగా చెప్తారు. అక్కడ ఏమిటంటే మనకి మామూలుగా చిలకడ దుంపలు కానీ బంగాళదుంపలు కానీ ఇలాంటివి వస్తాయి. అంతేకాకుండా సగ్గు బియ్యం వస్తుంది. తర్వాత మనం దీనికి నిషేధం ఏమిటంటే తినడానికి నూనె కానీ ఎలాంటి ధాన్యాలు కానీ సముద్రపు ఉప్పు కానీ తినకూడదు అని చెప్తూ ఉంటారు. అందుకని సైంధవ లవణం అని చెప్పేసి భూమిలో రాక్ సాల్ట్ అని దొరుకుతూ ఉంటుంది. అలాంటి దాన్ని పొడి చేసుకుని ఆ తర్వాత ఈ కందమూలాలు ఏవైనా ఉడకపెట్టుకుని వేరుశనగలు కానీ ఇలాంటివన్నీ కూడా నానపెట్టుకుని వేయించుకొని ఏదైనా కానీ దాని మీద ఈ సైంధవ లవణం చల్లుకొని తినటం వల్ల దుంపలు తింటే శక్తి సుమా. అలా తినటం వల్ల మీకు ఒకవైపు ఆహారం తీసుకున్నట్టు ఉంటుంది, శక్తి ఉంటుంది, మరొక వైపు మీ నియమనిష్టలకి ఏకాదశి వ్రతానికి అది భంగం కాదు. అయితే వాటిని కూడా ఎప్పుడు తీసుకోవాలి? ఉదయాన్నే అయితే ఏవైనా పాలు పళ్ళు తీసుకోండి. అలా ఉండలేనటువంటి వాళ్ళు ఉదయం పూజ చేసిన తర్వాత నారాయణమూర్తికి పళ్ళు ఫలాలు నివేదన చేసి పాలు పళ్ళు నివేదన చేసినటువంటి పళ్ళని ఫలాన్ని తీసుకోండి. మధ్యాహ్నం బాక్స్లో కూడా తీసుకెళ్ళండి. ఆ తర్వాత సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత ఇలాంటి కందమూలాన్ని స్వీకరించండి. మళ్ళీ ఉదయమే మీరు భోజనం చేసేస్తారు కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు. ఋతుక్రమంలో ఉండేటువంటి వాళ్ళు అర్చనలు పూజలు మంత్రజపాలు చేయకూడదు. కానీ ఉపవసించటం వలన వాళ్ళకి మామూలప్పుడు మీరు అర్చనలు పూజలు చేసి ఉపవసించటం వలన ఏకాదశి ఫలితం ఏ విధంగా వస్తుందో అదే విధంగా వస్తుంది. కాబట్టి ఋతుక్రమంలో ఉన్నప్పుడు ఉపవాసాన్ని ఆపేసే అవసరం లేదు అని మనకి ధర్మసింధు లాంటి గ్రంథాల్లో కనిపిస్తుంది.